హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను మీతో షేర్ చేసుకోవడానికి. ఇంకెందుకు వీడియో చూసేద్దామా. ఇది వచ్చేసి మిక్కీ బర్త్డే రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే నలుగుతో అయితే స్నానం చేద్దామని అయితే అనుకున్నాము. లాస్ట్ ఇయర్ కూడా మా మమ్మీ ఇంకా మా అత్త వీళ్ళందరూ ఉండే, వాళ్ళు నలుగుతో స్నానం చేయించారు. సో నేను కూడా ఈ ఇయర్ అయితే అలానే చేశాను. ఈలోగా మా డాడీ వాళ్ళు అయితే కాల్ చేశారు. ఫస్ట్ మా డాడీ అయితే విష్ చేశారు, తర్వాత మా వదిన మేనల్లుళ్ళు అయితే విష్ చేశారనమాట. ధ్రువ అయితే బాగా సిగ్గుపడిపోతున్నాడు, ఎందుకో తెలియదు. ఈ మధ్య అయితే ఎవరు ఫోన్ చేసినా సిగ్గుపడుతున్నాడు అనమాట. ఇంకా మా అమ్మ వాళ్ళు విష్ చేసింది, తర్వాత ఈ సార్ అయితే విష్ చేశారు. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం విశ్వ, ఎందుకంటే వాడు చిన్నప్పుడు ఎక్కువగా నాతోనే ఉండే. సో ఇంకా నాకు ఆడంటే పిచ్చి అనమాట. ఇంకా మీకు వీడియో కాల్స్ అయిపోయినాక ఫస్ట్ టైం బ్రష్ అయితే చేపిస్తున్నాను అనమాట. అంటే మేము బ్రష్ చేసేటప్పుడు ఊరికే బ్రష్ చేయమని అడిగితే వాడికి ఆల్రెడీ ఒక చిన్న బ్రష్ కొన్నాము, కానీ ఇదైతే ఇంకా ఈసారి సెకండ్ బర్త్డే రోజు ఫస్ట్ టైం నుంచి ఇంకా లైట్గా అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా బిక్కీకి అయితే అంటే చాలా ఆశపడిపోతాడు. వాడికి అస్సలు ఇష్టం ఉండదు, వాడి ఫేస్ చూస్తేనే మీకు అర్థం అవ్వచ్చు. లాస్ట్ బర్త్డేకి కూడా ఇలాగే ఊరికనే ఏడ్చాడు. తర్వాత సంక్రాంతి రోజు భోగి స్నానాన్ని చేపిస్తాం కదా, అప్పుడు కూడా సేమ్ ఇట్లనే ఏడ్చాడనమాట. అంత అసేపు పడిపోతాడు. ఇంకా నేనైతే మిక్కీకి రెడీ చేసి మిక్కీకి దోశ వేసి తినిపించేసాను కూడా. ఇంకా నేను రెడీ అయిపోయాను. నా శారీ ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ చేసేయండి. ఇంకా నేనైతే రెడీ అయిపోయి పూజ కూడా చేసేసాను అనమాట. అంటే గుడికి వెళ్ళాలి, తర్వాత మేమే కదా కింద ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాము అనేసి అన్నీ ఫాస్ట్గా అయితే చేసేసుకుంటున్నాం అనమాట. ఇంకా నేను రెడీ అయిపోయాను, మిక్కీ కూడా రెడీ అయిపోయాడు. మేమిద్దరం రెడీ అయిపోయి నేను పూజ చేసుకున్న గ్యాప్లో మా హస్బెండ్ కూడా రెడీ అయిపోతున్నారు అనమాట. ఇంకా మిక్కీ వచ్చేసి మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోయాడు అనమాట. ఇంకా మా హస్బెండ్ ఒక్కరే బ్యాలెన్స్. ఇంకా మా హస్బెండ్ అయితే అంటున్నారనమాట, ఇంకా ఫాస్ట్గా రెడీ అవ్వు, ఎంతసేపు రెడీ అవుతావు అనేసి మీరే చెప్పండి. నేను లెగిసి మిక్కీకి రెడీ చేసి మిక్కీకి తినిపించి పూజ కూడా చేసుకున్నా. ఆయన లెగిసి ఒక్క స్నానం ఒక్కడే చేశారు, దానికి అంతా బిల్డప్ ఇస్తున్నారనమాట. ఇంకా ఈ తలదు ఇలా అదే దులుపుకుంటుంటే ఏమంటున్నారంటే ఇది కూడా పెట్టాలా అనేసి అంటున్నారనమాట. మీరే చెప్పండి, ముగ్గురులో ఎవరు బాగున్నారో ఒక్కసారి కామెంట్ చేసేయండి. ఇంకా మేమైతే గుడికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మాకు దగ్గరలో ఉన్న అంటే చింతల్ మాకు దగ్గరగా ఉంటుంది. మా ఉండేదానికి 2 కిలోమీటర్స్ దూరం అంతే. మా పాతిళ్ళు అయితే చింతల్లోనే. ఈ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చాము. పైన 3rd ఫ్లోర్లో అయితే అయ్యవారు ఉంటారు. మిక్కీ చూసారా ఎంత క్యూట్గా నమస్కారం పెడుతున్నాడు. మేము పెట్టమన్నప్పుడు అయితే ఎప్పుడు పెట్టడు, వాడికి అనిపించినప్పుడు గుడ్లు చూస్తే ఆటోమేటిక్గా పెట్టేస్తాడనమాట. నేను చాలాసార్లు గమనించాను మిక్కీ దగ్గర నల్లగా అంటే బ్లాక్గా విగ్రహాలు ఉంటాయి కదా, అంటే కొన్ని గుళ్ళ దగ్గర సింహాలు అలాంటివి పెడతారు చూసారా, అవి చూస్తే చాలా భయపడతారు. నేనైతే ఫస్ట్ టైం ఈ టెంపుల్కి అయితే వెళ్ళడం, నాకు నియర్ బైలో వెంకటేశ్వర స్వామి అని అదే టెంపుల్ అని సెర్చ్ చేస్తే నాకు ఇదొకటి, తర్వాత 4-5 కిలోమీటర్స్ అదొకటి వచ్చింది. మా అత్త వాళ్ళు ఎక్కువగా ఈ టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటారనమాట. నేనైతే వీడియో అయితే అస్సలకి తీయలేదు, ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని చూస్తూ ఉండిపోయాను అనమాట. ఇంకా ఇంటికి వచ్చి మార్నింగ్ అయితే సేమియా చేశాను, అది కొంచెం తినేసి కిందకైతే వెళ్ళిపోయాము. ఎందుకంటే మొత్తం ఫుడ్ కిందనే రెడీ చేస్తున్నామని చెప్పాను కదా, ఇంకా వాటి కోసం మరి అన్నీ చేసుకోవాలి కాబట్టి ఇంకా నేనైతే ఈ డ్రెస్ వేసుకొని అయితే రెడీ అయిపోయాను అనమాట. నేనైతే లంచ్ ఏమీ చేయలేదు, ఆంటీ వాళ్ళ ఇంట్లో రైస్ పెట్టేమని చెప్పి కర్రీస్ అయితే బయట నుంచి తెచ్చుకొని అయితే తిన్నామన్నమాట. ఇంకా టైం వేస్ట్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో ఇంకా నేను పైకి కూడా అలా ఏం వెళ్ళలేదు. పైన అయితే ఇంకే ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేదు. ఇంకా మేము వచ్చేసి ఫస్ట్ పెద్ద పని ఇదే అనమాట. కటింగ్ మొత్తం అయిపోతే వంటలు చాలా ఫాస్ట్గా అయిపోతాయి అని అయితే మేమందరం కటింగ్ చేసేస్తున్నాము. నేను ఈ విషయంలో చాలా లక్కీ అనిపిస్తుంది, ఎందుకంటే మా అపార్ట్మెంట్లో అందరూ బాగా హెల్ప్ చేస్తారనమాట. ఐఎమ్ సో లక్కీ. ఇంకా కుకింగ్ చేసేది వచ్చేసి ఈ ఆంటీ అనమాట. ఈ ఆంటీ వచ్చేసి స్మితక్క అంటుంది కదా, అగోండి మా కింద ఫ్లోర్లో అయితే ఉంటారు. వాళ్ళది 401, మాది 501 అనమాట. ఆ అక్క వాళ్ళ మమ్మీ మొత్తం కుకింగ్ అంతా ఆంటీనే చేశారనమాట. వచ్చిన ప్రతి ఒక్కరు కుకింగ్ ఎవరు చేశారు, క్యాటరింగ్కి ఇచ్చారా, ఫుడ్ చాలా బాగుంది అనేసి అందరూ అన్నారనమాట. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అక్క అయితే ఆంటీకి హెల్ప్ చేస్తున్నారనమాట. మొత్తం చెఫ్ లెక్క మొత్తం ఇసురు కొట్టేస్తుంది మీరు వీడియోలో చూస్తే. ఇంకా మేమందరం ఒక దగ్గర ఉంటే ఫుల్ ఫన్ ఉంటుంది. మెయిన్ వచ్చేసి అంకుల్ ఆంటీ ఉంటే మామూలుగా ఉండదు. అంకుల్ ఆంటీని ఏదో ఉంటుంది, అంకుల్ ఆంటీ మీద సెటైర్ వేస్తుంటారు, చాలా ఫన్నీగా ఉంటుంది. నాకైతే కడుపు నొప్పి వచ్చేస్తుంది కొన్నిసార్లు అంకుల్ వేసే జోకులకి. చాలా మంచి వాళ్ళు మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ. ప్రతి చిన్న ఇష్యూ అయినా అందరూ ఒకరికొకరు హెల్ప్ అయితే చేసుకుంటారనమాట. ఇంకా ఫుడ్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఇంకా మేమైతే ఆమ్లెట్లు అయితే వేసుకున్నాం అనమాట. అంటే మేము కాదు, తిన్న వాళ్ళ కోసం లైట్గా ఆమ్లెట్లు అయితే
వేసుకున్నాం అనమాట. ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము. డెకరేషన్ వచ్చేసి ఆంటీ వాళ్ళ అబ్బాయి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే డెకరేషన్ అయితే చేశారనమాట. నాకైతే మిక్కీ బర్త్డే నేను ఎలా అనుకున్నానో అలానే అనిపించింది. కాకపోతే ఒకటి, మా మమ్మీ డాడీ రాలేదు, తర్వాత మా వదినలు రాలేదు, తర్వాత మా అత్తయ్య మామయ్య ఎవ్వరు రాలేదు అన్న చిన్న లోటు. నేనైతే ఒక సిచ్యువేషన్లో ఏడ్చాను కూడా. ఇంకా మేమైతే పైకి వచ్చేసి రెడీ అయిపోయామన్నమాట. మిక్కీకి స్నానం చేసి ఫుడ్ కూడా పెట్టేశాను అనమాట. కింద రెడీ చేసిన ఫుడ్ పైకి తీసుకొచ్చి మిక్కీకి అయితే పెట్టేసి రెడీ చేసి వాళ్ళైతే కిందకి వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా రెడీ అయిపోయి కిందకైతే వచ్చేసాను అనమాట. ఎందుకు కొంచెం డెకరేషన్ డల్గా అనిపిస్తే అక్క దగ్గర ఇవి ఉన్నాయన్నమాట, సైడ్ స్టాండ్ బెలూన్స్. ఇంకా అవి కూడా ఫిట్ చేసేసరికి నిజం చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది. పిక్స్లో అయితే చాలా బాగుంది. వీడియో ఎండింగ్లో వేస్తాను అండ్ కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెడతాను, మీరు ఒక్కసారి చూడండి. ఇంకా నైట్ పార్టీకి వచ్చేసరికి అందరూ మా వాళ్ళందరూ అంటే మా చుట్టాలు, తర్వాత అపార్ట్మెంట్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ వచ్చేసరికి పార్టీ అయితే హడావిడిగా చాలా హ్యాపీగా అయితే అవుతుంది. అంకుల్ అయితే ఎక్కడున్నా ఫన్నే, మీకు తెలుసు కదా అంకుల్ కోసం. అంకుల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద ఒక్కసారి కామెంట్ చేసేయండి. అంకుల్ ఎప్పటికప్పుడు అంటుంటారు యూట్యూబ్లో పెట్టి అనేసి అంటూ ఉంటారు. ఒకసారి కామెంట్ చేసేయండి అంకుల్ కోసం. ఇంకా మిక్కీ అయితే పెద్దగా ఎందుకో ఈసారి సపోర్ట్ చేయలేదు. అంటే ఫస్ట్ బర్త్డేకి అస్సలు ఒక్క సెకండ్ కూడా అసలు ఏడలేదు. పార్టీ ఎండ్ అయినంత వరకు చాలా యాక్టివ్గా ఉన్నాడు. కానీ ఈ ఇయర్ కొంచెం ఏడ్చాడనమాట. అసలు ఏడడం ఏంటి, అసలు ఉండలేదు. అలా ఉంటుంది మరి, పిల్లలు పెద్ద అవుతున్న కొద్దీ అంతేనేమో. ఇంకా పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది. కేక్ కూడా తీసుకొచ్చేసాము. కేక్ జూమ్ చేసి ఫోటోలు అయితే తీసారు, అవి అయితే నాకు పెట్టలేదు అనమాట. కేక్ కూడా చాలా బాగుంది. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. మిక్కీ ఎంత మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడో, ఫొటోస్ అయితే ఎక్సలెంట్గా వచ్చాయి. ఫొటోస్ ఒక పక్కన పెడితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత బర్త్డే చేసింది వాడి సాటిస్ఫాక్షన్ కోసమే కదా, వాడిచ్చిన ఒక్క స్మైల్ వల్ల నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయాను అనమాట. ఇంకా కేక్ కటింగ్ కూడా మమ్మల్ని అస్సలకి చేయనివ్వట్లేదు, వాడే కోస్తున్నాడు అనమాట. ఇంకా మిక్కీ వేసుకున్న బ్రాస్లెట్ చూసారా, చాలా బాగుంది కదా. నేను యాక్చువల్లీ చాలాసార్లు అనుకున్నాను గోల్డ్ ఏదైనా తీసుకుందాము బ్రాస్లెట్ అనేసి, కానీ అబ్బాయి కదా ఎందుకులే అని నేను లైట్ తీసుకున్నాను. వేరే అన్నయ్య ఉంటాడు చిరు అన్న అనేసి, వీడియో ఖచ్చితంగా చిరు అన్న చూస్తాడు. థ్యాంక్ యూ అన్నయ్య. బ్రాస్లెట్ అయితే చాలా బాగుంది, మిక్కీకి సరిపోయింది. నేను కూడా పెట్టుకున్నాను అనమాట. లాస్ట్లో మిక్కీ మొత్తం తీసేస్తుంటే నేను కూడా పెట్టుకున్నాను, నాకు కూడా సరిపోయింది. ఇంకా మా వాళ్ళందరూ వచ్చారు. నాకైతే ఫ్యామిలీని మిస్ అవుతున్న చిన్న ఫీల్ అయితే లోపల ఎక్కడ ఉంది, కానీ వీళ్ళందరూ ఉండడము నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. ఇంకా అందరూ వచ్చేసి మిక్కీకి గిఫ్ట్లు, కొందరు అమౌంట్ మొత్తం అయితే ఇచ్చారనమాట. అంటే అందరు కొన్ని వీడియోస్ అయితే తీశారు, కొందరు వీడియోస్ అయితే మిస్ అయిపోయాయి. అందుకే నేను పర్టికులర్గా ఒక నేమ్ చెప్పి ఇవేమీ అయితే చేయలేదు, ఎందుకంటే ధ్రువకి ఆల్మోస్ట్ అందరూ గిఫ్ట్లు ఇచ్చారనమాట. సో ఇంకా భోజనాల సెక్షన్కి వచ్చేస్తే ఫస్ట్ అయితే దొండకాయ పచ్చడి, తర్వాత బ్యాట్లు, తర్వాత వచ్చేసి పప్పు, గోంగూర, వెజ్ బిర్యానీ, రైస్, సాంబారు, కర్రీ వచ్చేసి పన్నీరు, కాబూల్ బటానీ అండ్ ఐస్ క్రీమ్ అనమాట. ఇంకా డ్రింక్స్ కూడా పెట్టాము. మెనూ అయితే చాలా బాగుంది, టేస్ట్ అయితే ఇచ్చి పడేసింది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ప్రతి ఒక్కరు ఫుడ్ అయితే చాలా బాగుంది అన్నారు. నేనైతే పర్టికులర్గా ఆంటీకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా సమోసా వచ్చేసి మేమేం ప్రిపేర్ చేయలేదన్నమాట. డైరెక్ట్ మా పక్కనే ఒక అక్క అయితే చేస్తుంది, ఆ అక్కకైతే డైరెక్ట్గా ఇచ్చేసాం అనమాట. అక్క నాకు ఇలా ఇన్ని పీసులు సమోసా కావాలని అయితే ఇచ్చేసాము. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఏమైనా మీకు వినిపిస్తుందా, మీరు ఏమైనా నోటీస్ చేశారా? నేనే చెప్పేస్తాను. మిక్కీ ఇంకా మా హస్బెండ్ వచ్చేసి హాల్లో అయితే ఒకరైతే గిఫ్ట్ ఇచ్చారనమాట, హెలికాప్టర్. దాంతోనైతే రచ్చలేపుతున్నారు, మామూలుగా కాదు. అదైతే వాడు వెనకాతలు వెళ్తుంటే గోల చేస్తున్నాడు అనమాట. ఇంకా ఈ అన్నయ్య లక్ష్మణ్ అని ఎప్పుడు లేటే, దేనికైనా లేటే, అదే చెప్తున్నాను అక్కడ. ఇంకా అంకుల్ ఆంటీ వచ్చేసి సైకిల్ అయితే ఇచ్చారు ధ్రువ కోసం. సైకిల్ చాలా బాగుంది కదా, మేమే వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నాము. నేను ఆ వీడియో వచ్చేసి షార్ట్స్లో పెడతాను, ఒక్కసారి చూడండి. అసలు మేము వెళ్ళి సైకిల్ కొన్న వీడియో అయితే తీసానమాట. ఇంకా మిక్కీకి లాస్ట్ బర్త్డేకి అంటే ఫస్ట్ బర్త్డేకి కూడా కార్ వచ్చింది, అది రెడ్ కార్ అనమాట. అసలు అది కారు లాగే లేదు, మొత్తం అన్నీ పీకేశాడు. ఇంకా ఈ బ్లూ డ్రెస్ వచ్చేసి మా అపార్ట్మెంట్లో రవి అన్న అని ఉంటాడు, ఆయన అయితే ఇచ్చారనమాట. నాకైతే చాలా బాగుంది. మిక్కీకి నేను ఇప్పటివరకు ఎప్పుడు ట్రెడిషనల్ డ్రెస్ అయితే తీయలేదు, సో ఇంకా ట్రెడిషనల్గా ఉంటుంది కదా, చాలా బాగుంది. ఇంకా ఆ డ్రెస్ నాకైతే చాలా నచ్చిందనమాట. ఇంక ఇది వచ్చేసి మా అపార్ట్మెంట్లోనే రాజు అన్న అని ఉంటారు, అతనైతే ఇచ్చారనమాట. ఆల్రెడీ ఇది కూడా ధ్రువ దగ్గర ఉంది, ఫస్ట్ బర్త్డేకి వచ్చింది. దాన్ని కూడా రూపురేఖలు లేకుండా అయితే చేస్తారు. నేను మా అపార్ట్మెంట్లో ఉన్న ఒక అమ్మాయి, అదే పాప,
లక్ష్మక్క అని ఉంటుంది, వాళ్ళ పాప అయితే అన్బాక్సింగ్ అయితే చేసాము. ధ్రువ చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇంకా ఈ గిటార్ వచ్చేసి మా ఇంటి దగ్గర అంటే చింతల్లో ఉంటారు బాత్రూమ్ దగ్గర, ఆ అన్నయ్య అయితే ఇచ్చారనమాట, రామకృష్ణ అన్నయ్య. ఇంకా డాక్టర్ సెట్ వచ్చేసి చెప్తాను కదా స్మితక్క అని, వాళ్ళ పాప అయితే ఇచ్చింది. ఇంకా వాళ్ళ బాబు వచ్చేసి ఏబీసీలు అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి నా ఫ్రెండ్ అయితే తెచ్చింది అనమాట కారు. ఇంకా వాడి కోసం డ్రెస్ తీసుకొచ్చింది, డ్రెస్ కూడా చాలా బాగుంది. మిక్కీకి కొన్ని డ్రెస్సులు వచ్చాయి, ఇచ్చిన డ్రెస్సులు అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా టెడ్డీ బేర్ వచ్చేసి మనీషా ఆంటీ అని ఉంటారు, ఆ ఆంటీ అయితే ఇచ్చారు. డ్రెస్సెస్ కొన్ని వచ్చినా చాలా అంటే కంఫర్టబుల్గా ఉన్నాయి. ఇంకా ఈ కోట్ వచ్చేసి నాకైతే చాలా నచ్చింది, మా మరిది అయితే తీసుకొచ్చాడు. అది చూడడానికి జీన్ కోట్లా ఉంది కానీ చాలా మెత్తగా ఉందన్నమాట. నేనైతే మా యానివర్సరీకి వేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇంక ఇదనమాట మిక్కీ డ్రెస్సుల సెక్షను, గిఫ్ట్ల సెక్షను. బ్యాక్గ్రౌండ్ సౌండ్ని కొంచెం అవాయిడ్ చేయండి, వాళ్ళు అస్సలు నన్ను వీడియో ఎడిటింగ్ చేయనివ్వట్లేదు. ఇంకా ఇవ్వనమాట మిక్కీకి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఇవే, చాలా బాగున్నాయి కదా, నాకైతే నచ్చాయి. మిక్కీ అయితే చాలా హ్యాపీ. ఆల్రెడీ వీడియో ఎడిటింగ్ అవుతున్నప్పుడే డాక్టర్ సెట్ అయితే ఓపెన్ చేయడం, విరిపేయడం కూడా అయిపోయినాయి. ఇంకా పిల్లలు అంతే కదా. ఇంక ఇదిగోండి చెప్పాను కదా, డాక్టర్ సెట్తో అప్పుడే ఆడడం కూడా స్టార్ట్ చేసేసారు. ఇంకా మీకు వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేసేయండి, ఒక్కసారి లైక్ చేయండి. లైక్ చేశారో లేదో చూసుకోండి. మీరు ఇచ్చిన ఒక్క లైక్ వల్ల నా వీడియోస్ ఇంకా చాలా మందికి వెళ్తాయి. లైక్ చేసిన ప్రతి ఒక్కరికి, షేర్ చేసిన ప్రతి ఒక్కరికి, నన్ను సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.